హలో అండి అందరికీ, ఇట్స్ మీ హనీ అండ్ వెల్కమ్ టు ఛానల్ హనీ సాల్వన్ ఛానల్. ఈరోజు నేనైతే కొన్ని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను, ఇంకా చేసుకుంటున్నాను. అంటే పువ్వులు కూడా కాయగూరలు అయితే కొన్ని కోసుకున్నాను. ఇంకా మీకు ఏమేమి కోసుకుంటాను, నేను మొక్కల్లో నేను ఏమేమి పనులు చేశాను అవి కూడా చెప్తాను మీకు. ముందుగా కంటెంట్ ఉందంటేనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే చూసారు కదా, ఆనపకాయలు, కొన్ని టమాటాలు అయితే ఇప్పుడే కోసాను ఫ్రెష్గా. ఇవి ఇలాగ ఎందుకో మరి మొక్కకి ఇలా చిగుర్లన్నీ కూడా ఇలా రాలిపోతున్నాయి. నాకెందుకో రీజన్ అయితే తెలియదు, కానీ బాధ వేసేస్తుంది నాకైతే. ఇన్ని మొగ్గలు వచ్చిన ఇలా కొమ్మలతో రాలిపోతుంటే ఇలా కింద కూర్చుతాను, కానీ బతకవు అవి. చెప్తున్నాను కదండి, కుండికి చిగుర్లు ఏవి కూడా చక్కగా వస్తాయి, అలాగ కొమ్మలు రాలిపోతాయి. అదే బాధ వేసేసిద్ది నాకు బాగా. అన్ని గులాబీ మొగ్గలు వచ్చినాయి, పువ్వులు అయితే పెద్ద పెద్దవి విచ్చుకుంటాయి. అప్పటికి అలా అంటే ఏడుపు వచ్చేసిద్ది, అంటే అలా చిగుర్లు రాలిపోతుంటే. కొంచెం అయితే మెంతికూర అయితే కోసుకుందాం. ఒక సైడ్ పెట్టుకుంటాను. సమ్మర్ కూడా వచ్చేస్తుంది, వింటర్ కూడా అసలు చాలా స్పీడ్గానే అయిపోయింది. నాకు అసలు వింటర్ ఎలా వచ్చిందో తెలియదు, అలానే వెళ్ళిపోయింది. చలి మాత్రం చాలా ఉంది. కొన్ని వంకాయలు కూడా అయితే కోసుకుందాం. ఎప్పటి నుంచో నేను వంకాయల చెట్టు ఇవి కోసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ వంకాయలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ సాంబార్కి వాటికి వచ్చినప్పుడు మమ్మీ అయితే కోసేస్తున్నారు, మనం ఇంకా కోసుకోవాల్సినవి ఉన్నాయి అంతే. ఇదిగోండి, కొన్ని అయితే కోసుకున్నాను. 5 వంకాయలు అయితే వచ్చినాయి. వంకాయ నార్లు అయితే పెట్టాలండి, 2 వంకాయ మొక్కలు ఉన్నా సరిపోద్ది ఒక ఫ్యామిలీకి కరెక్ట్గా. చూసారు కదా, కాయగూరలు అయితే 5 రకాలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. ఆనపకాయ ఒకటి, మెంతికూర ఒకటి, మన వంకాయలు ఒకటి, టమాటాలు కొన్ని అయితే కోసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలాగ హార్వెస్ట్ చేసుకున్నప్పుడు మన ఇంటి పంటని. పువ్వులు అయితే రోజు నేను ఇలా ఉన్నప్పుడే కోసేస్తాను, ఎందుకంటే మార్నింగ్ దేవుడికి పెట్టేస్తాం కదా, 8కి 9కి అలా విచ్చుకుంటాయి పూర్తిగా. ఇంకా దీనికి మొగ్గలు చూసారా ఎంత బాగా వచ్చినాయో. దీనికైతే ఇలా కొమ్మలే మిరిగిపోవు, కానీ హైబ్రిడ్ గులాబీకి అయితే చక్కగా ఇరిపోతాయి కొమ్మలన్నీ. ఇక్కడ ఒకటి చూపిద్దాం అనుకుంటున్నానండి, ఏంటంటే డ్రాగన్ ప్లాంట్ అనేది నేను ఒక కొమ్మ తెచ్చి ఇలాగ పెడితే దానికి సైడ్ వచ్చింది చక్కగా. ఈ డ్రాగన్ మొక్క అయితే కొంచెం ఎదిగిన తర్వాత మనం కొంచెం పెద్ద కుండీలోకి కానీ నేల మీద కానీ మార్చుకుందాము. అంటే ఇలా చిన్న కొమ్మ నుంచి పెడితే మేబీ 4 years or 3 years పట్టిద్దేమో కాయకి, చూడాలి. ఇది కూడా అంతే, ఇది విచ్చుకున్నప్పుడు చాలా పెద్ద పువ్వు అయిద్దండి. నాకున్న డౌట్ ఏంటంటే దీనివల్ల విత్తనాలు చేసుకోవచ్చా అనేది నాకు డౌట్ ఉంది చాలా రోజుల నుండి. ఎందుకు అలా డౌట్ వచ్చింది అంటే, ఈ పువ్వు అనేది నార్మల్గా మనకి మందారాలు ఎన్ని రోజులు ఉంటాయండి అంటే చెట్టు మీద ఒక రోజు ఉంటుంది, సాయంత్రానికి ముడుచుకుపోతుంది. కానీ ఇదేంటంటే 2 రోజులు ఉంటుంది అలాగా చెట్టు మీద. అదే డౌట్ వస్తుంది, ఏంటి 2 రోజులు అలానే వాడిపోకుండా ఉంటుందని. 2వ రోజు సాయంత్రానికి అలా వాడిపోతున్నట్టు అవుతుంది, కానీ 2 రోజులు కూడా వాడిపోవట్లేదు. దీనికి విత్తనాలు ఏమైనా చేసుకోవచ్చో, దానికి ఏమన్నా కుదిరిద్దా లేదో, మేబీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే చెప్పండి. ఇలా అసలు నార్మల్గా మొక్కలకు అవుతుందా, పువ్వులు 2 రోజులు ఉంటాయి అనేది నాకు డౌట్, అందుకని. ఇది కూడా కోసుకుందాం. ఇక్కడ గులాబీ చిగుర్లు అయితే ఒక మాదిరిగా లేవు, ఇవి కూడా అలానే కొమ్మలు వస్తాయి, కానీ ఏమీ అలాగ పడిపోవు, అవి మాత్రం పడిపోతాయి. ఆ హైబ్రిడ్ గులాబీ ఒక్కడికే నాకు అదే బాధ అనిపించింది ఎప్పుడు. నాకు ఈసారి మన ఈ క్యాలీఫ్లవర్ మొక్క ఫ్లాపో హిట్ అర్థం కావట్లేదు. ఏంటంటే ఆకులు వస్తున్నాయి, లేదా కొన్ని గ్రోత్ ఆగిపోతుంది. మళ్ళీ వర్మి కంపోస్ట్ తెచ్చిస్తాను. ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే చాలా రోజులు అయిపోయిందండి, నియర్లీ 2 to 3 months అయిపోయింది మొక్కలకి ఇచ్చి. చాలా డల్గా ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ కూడా. ఇలా కిచెన్ వేస్ట్ కంపోస్ట్తోనే ఇస్తున్నాను. ఇక మంచి ఫర్టిలైజర్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను, ఆల్-ఇన్-వన్ ఫర్టిలైజర్తో. హలో అండి, మరి ఇలానే ఉన్నాయన్నమాట అప్డేట్స్. ఇంకా మనకి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.